శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండి నన్ను నా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున మేము ముహూర్తాలు కూడా పెడతా ఉండే, మ్యారేజ్ ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అంతేకాకుండా మనం ఒడుగు ముహూర్తాలని ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తాము. నేనే చేస్తాను. మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, వాటి నంబర్ని సందర్శిస్తే తప్పకుండా నేను చెప్తాను. సరేనండి. ముందు ఇప్పుడు మనం కుంభరాశి వారికి రవి, శని, బుధులు మీ రాశిలో ఉండడం గొప్ప మంచిదే. అదృష్టం కాదు కానీ మంచిదే. రవి సప్తమాధిపతి రాశిలో ఉండడము, సప్తమ స్థానాధిపతి కలిసి ఉండడం వలన కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీరు ముఖ్యంగా మీ రాశి వారికి తెలిసిన సంబంధాలు అవ్వడానికి అవకాశం, పెళ్లి సంబంధాలు అన్నమాట అవకాశాలు ఉంటాయి. మేనమామల సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా భార్యాభర్తలకు అనురాగం కూడా అక్కడ సప్తమంలో చెప్పుకుందాము, అద్భుతంగా ఉంటుంది. కష్టపడి పనిచేసే తత్వంలోనే మీరు ఉంటారు, ఉండాలి కూడా. కష్టపడితే కానీ శని భగవానుడు మనకి ఏది ఇవ్వడు అనేది తెలిసిపోతుంది. రవి బుధులు రాశిలో ఉంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు, బాగా తెలివిగా ఉంటారు, స్పీడ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీరు రవి బుద్ధులు చూసుకోవడం కావాలంటే మీ రాశిలో ఉన్న లగ్నంలో ఉన్నా సరే బ్రహ్మాండం తెలియని వాళ్ళు సూక్ష్మ బుద్ధి, చక్కటి విద్య కలవారవుతారు. విద్యాపారంగుతుడు అంటాం కదా తెలుగులో, అది ఉంటుంది మీకు. సరేనండి. శుక్రుడుతో కలిసిన రావు ద్వితీయ భావంలో ఉన్నారు. మీకు వద్దురా బాబు అయినా డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే అలా కాదు. ఏంటంటే శుక్రుడు గురుడు కూడా పరివర్తనలో ఉండడం వల్ల, శుక్రుడు 4th హౌస్ లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల డబ్బులతో కూడడం అంటే ఫారిన్ కంట్రీస్ లాటరీస్ కొడతారేమో చూడండి, సరదాగా అంటున్నాను. బట్ ఏంటంటే నిజం, అది నిజం అవుతుంది కూడా. శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల చక్కటి డబ్బు రావడము, కుటుంబంలో వృద్ధి కలగడము, మంచి కంఠధ్వని ఉండడము, అంటే బాగా పాటలు పాడే శక్తి ద్వితీయంలో శుక్రుడు ఇస్తాడండి. ద్వితీయంలో శుక్రుడు వచ్చేసేలో ఉన్నాడంటే సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారు. అలాగే ఈ వారం మొత్తం కూడా బాగా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి రావడము, అలాగే యాస్ట్రాలజర్స్కి కలిసి రావడము, లగ్నంలో రవి బుధులు ఉండడం వల్ల, ద్వితీయంలో రాహుతో కలిసి శుక్రుడు ఉండడం వల్ల యోగవంతంగానే ఉంటుంది. అంతేకాకుండా కట్ చేయండి. శుక్ర రాహుల్ కాంబినేషన్ ద్వితీయ స్థానంలో ఉండడం వలన కూడా ముఖ వర్చస్సు పెరగడము, ఆభరణ యోగము, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడం జరుగుతుంది. 4th భావంలో గురుడు కూడా అంతే కదా. 4th భావంలో గురుడు బ్రహ్మాండంగా యోగించి మీకు మంచి ఫలితాలు, విద్యలో బాగా ఫలితాలు ఇవ్వడము, తల్లిగారి యొక్క ప్రేమ అనురాగాలు బాగా వృద్ధి చేయడము, అంతేకాకుండా రైతులకి మంచి పంటలో అభివృద్ధికరంగా బాగా ధనయోగం కలిగించడము, వాహనాలు, గృహాలు, మంచి బట్టలు, ఆభరణాలు మీ జాతకాలు రీచ్ ఇవ్వడం అవకాశం ఉండి తీరుతుంది. మీరు చూసుకోవడం కావాలంటే గురు ప్రభావంలో ఉంటుంది. పంచమస్థానంలో కుజుడు తప్పు కదా, తప్పే. కానీ కుజుడు పంచమస్థానంలో ఉండడం వల్ల, రెట్రోగ్రేషన్లో ఉండడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగించిన సంతానం పుట్టే విషయంలో, కానీ మగ సంతానం ఇవ్వడంలోనూ కుజుడు యోగం మంచి అద్భుతంగా ఉంటాడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా సంతానం ప్రసాదిస్తాడు. ఆయన కొద్దిగా లేట్ అయినా సరే సంతానం వలన అభివృద్ధికరంగా ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్లో మంచి యోగంగా ఉంటారు. ముఖ్యంగా పంచమస్థానం కుజుడు ఉన్నాడంటే స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. కళారంగ అభిరుచి మీకు ఎక్కువ ఉంటుంది. ఏదైనా సప్తమ స్థానానికి శని దృష్టి ఉంది కదా, మంచిది కాదు. ఇందాక చెప్పినట్టుగానే కొద్దిగా భార్యాభర్త విషయంలో చిన్న మనస్పర్ధలు రావడము, చికాకులు, గొడవలు, లేకపోతే దగ్గర కొన్ని సంబంధాలు ఆగిపోతూ ఉండడము జరుగుతూ ఉంటుంది. కానీ రవి శనులు కలిసి ఉన్నారు కాబట్టి మేనత సంబంధాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కదా, మంచిదా? కాదు కదా, కాదు. కానీ ఆ
కేతువు కుజ సమానుడు కాబట్టి కుజ దృష్టి ఉంది కాబట్టి ఈ యాక్సిడెంట్స్ కానీ దెబ్బలు తగలడం కానీ అవ్వకుండా కాపాడుతారు వాళ్ళు. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన అనారోగ్య సమస్యలు వచ్చినాయనుకోండి, వాటి నుంచి బయటపడిపోవడము, కోర్టు సంబంధించిన వ్యవహారాలు, లా రిలేటెడ్ ఈవెంట్స్ అంటాం కదా, వాటి నుంచి మీరు బాగా పూర్తిగా సంపూర్ణంగా వైతొలుగుతారు, బయటకు వచ్చేస్తారు. స్ట్రాంగ్ గురుడు చూస్తాడు కదా, ద్వితీయాధిపతి కుజుడు కూడా చూస్తాడు కాబట్టి భగవంతుడి వల్ల మీకటి కోర్టు కేసులు ఉండకుండా కాపాడతాడు అని నా యొక్క ప్రార్థన భగవంతుడిని. సరే, అంతేకాకుండా అష్టమ భావం బాగుంది కాబట్టి మీకు తలవంతలంకి వచ్చే ఆదాయము, సేవకాజనము, అదృష్టము, ఆరోగ్యవంతులుగా ఉండడము ఖచ్చితంగా మీరు ఉంటారు. భాగ్యాధిపతి శుక్రుడు మీకు ద్వితీయ స్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు కదండి. భయమేలా, జలతత్వ రాశిలో ఉన్నాడు కదా, చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే ఆ బంగారాభరణాలు, వాహనాలు, గృహ సౌఖ్యము, ఇవన్నీ కూడా మీకు శుక్రుడే ఇస్తాడు. ముఖ్యంగా శుక్రుడు తీర్థయాత్రలు చేయిస్తాడండి. గురువుగారితోటి, పీఠాధిపతులతోటి, లేదా మీ స్వయంగా వెళ్ళడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, త్రివేణి సంగమ స్నానాలు కూడా శుక్రుడే. మీకు వెళ్ళబోతున్నారు, వెళ్తారు కూడా, అది ఆల్రెడీ వెళ్ళి ఉంటారు. ఇంకా మీరు చేస్తున్న బిజినెస్లు బాగా రాణిస్తారు, చదువుల రీత్యా విదేశాలు వెళ్తారు. అన్నిటికన్నా ముఖ్యం మీ ప్రొఫెషన్. గురుదృష్టి ఉంది కదండి, చంద్రదృష్టి ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ అంతిమంగా మీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గురు ప్రభావం వలన వారి ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్, పై అధికారుల చేత మన్ననలు పొందడంతో పాటు మీకు అధికమైనటువంటి శ్రమ, ఎందుకంటే మీకు బర్డెన్ ఎక్కువ అవుతుందన్నమాట. ప్రమోషన్స్ రావడం వల్ల కొద్దిగా మీరు కష్టపడతారు కాబట్టి కొద్దిగా హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. అదొకటి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి చక్కటి అభివృద్ధిగా ఉండడము, వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, లేకపోతే వాళ్ళకి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండడము, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో ఆనందకరంగా ఉండడం కూడా జరుగుతుంది. చాలా అంటే ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఉద్యోగాన్ని చక్కగా ఆనందంగా మీరు చేస్తూ ఉంటారు. చికాకులతో పాటు చీదరించుకోవడాలు, అని అండాలు అవన్నీ ఉండవు. చక్కగా ఆనందంగా వచ్చిన వాళ్ళకి మీరు మనస్ఫూర్తిగా మీరు మాట్లాడతారు. అదొక అదృష్టం అండి. 10th భావం చాలా బాగుంది. లాభస్థానంలో చంద్రుడి మూటలు అంటే సరదాగా అంటాను అనుకోండి. కుజుడి దృష్టి కూడా చంద్రుడికి ఉంది కాబట్టి చంద్రమంగళ యోగంలో ఏర్పడి మీకు చేస్తున్న వ్యాపారాలు, చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో లాభాలంటే ధనం రావడాలు ఉంటాయి. మీ పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఆభరణాలు, వాహనాలు మీరు కొనుక్కుంటారు. ఏదేమైనా మీకు ఏలినాటి ప్రభావం ఉంది, దానివల్ల మీరేం భయపడాల్సిన అవసరం లేదు. గురుడు 12వ భావం చూస్తున్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేయడము, మంచి వాటికి ధనం ఖర్చు పెట్టడము, అన్నదానానికి, అలాగే ధ్వజస్తంభాలు, గుళ్ళకి ధ్వజస్తంభాలు పెట్టించడానికి ఉంటాయి కదా, అవి వాటికి మాత్రం మీరు బాగా ఖర్చు పెడతారు. మీకు భవిష్యత్తులో సన్మానాలు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు పూజించవలసిన దేవుడు మహాశివుడు. శివుడు పూజించడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన, పైగా మహాశివరాత్రి పూట మహాశివుడిని మహాకుంభమేళాలలో మీరు పూజించడం వలన, స్నానాలు చేయడం వలన గొప్ప అదృష్టవంతులు కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అండి, 12 రాశుల వారికి ఈ నెల 27వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేసుకున్న, శివుడికి పూజలు చేసుకున్న, శివుడికి మారేడు దళం సమర్పించిన, 1,00,000 మారేడు దళాలతో పూజ చేస్తారు చాలామంది. ఇలా చేసుకున్న ఒక అద్భుతమైన ఫలితాలు, శివలోక ప్రాప్తి అని అనుకుంటాం జరుగుతుంది కూడా. అంతేకాకుండా ఈరోజు చాలామంది కాశీ క్షేత్ర దర్శనంలో చేసుకున్న, గంగా స్నానాలు చేసిన, పైగా ప్రయాగరాజులో మహాకుంభమేళలో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పూట మనం స్నానాలు చేసుకున్న శివలోక ప్రాప్తి అని అంటాం కదా, శివలోకంలో ఉంటాం, శివలోక గచ్చతి అంటాం. అలాగే మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే శివరాత్రి శివుడి యొక్క పూజలు చేసుకుంటూ, శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ, శివుడికి మారేళ్ల దళాలు సమర్పించుకుంటూ ఉన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. మనం వెళ్ళలేకపోయినా గంగానదిని ప్రార్థించిన, ప్రయాగ స్వామిని ప్రార్థించిన, అలాగే శివుడి అభిషేకం వల్ల శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా సరే అంతే ఫలితాలు, మంచి శుభ ఫలితాలు 12 రాసుల వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇళ్లలోనే మనం శివుడికి అభిషేకాలు చేసుకుందాము. అంత దూరం వెళ్ళి మనం స్నానాలు చేయలేము కాబట్టి, స్నానాలు చేసిన వాళ్ళు అదృష్టవంతులే, చేయలేం కాబట్టి మన ఇళ్లలోనే ఉంటూ శివుడికి పూజలు చేసుకుంటూ శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం అందరం అంటే 12 రాసుల వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయన యొక్క అంటే శివపార్వతుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం.
స్వస్తి.